ముందుగా అందరికీ బిలేటెడ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. బిలేటెడ్ అని ఎందుకన్నానంటే ఇది నిన్నటి వీడియో. అయితే నిన్న పోస్ట్ చేయడం కుదరలేదు కాబట్టి ఇంకా 7 కల్లా పూజ అయితే చేసేసుకొని పచ్చూరులో ఉన్న బాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అలా స్టార్ట్ అవుతుందంట అభిషేకాలు, దర్శనం అంతా. అయితే నేను ఇన్ని సంవత్సరాలైనా పెళ్ళై పక్కనే ఉన్న పచ్చూరులో ఉన్న బాబా గుడికి ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడంటే ఇంకా పచ్చూరులోనే ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే రావడం నేను. మా బావ అయితే ప్రతి వారం వస్తూ ఉంటాడు. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం, నేను పిల్లలు. అయితే మేము వెళ్ళిన టైంలోనే మా పిల్లలు ఒక హెల్ప్ చేశారనమాట ఒక ఆయనకి. చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, నవ్వుతున్నాడు మా వాడు. అయితే ఇంకా బాబాగా టెంపుల్ అయితే బాగా ఇలా బంతిపూలతో మొత్తం డెకరేట్ చేశారు. ఇంకా అభిషేకం అయితే ఎవరి చేతులతో వాళ్ళే చక్కగా పాలాభిషేకం చేయొచ్చు బాబాకి. ఇంకా అలాగే మేము కూడా చేసేసాము ఆ బాబాకి. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది టెంపుల్. ఆల్మోస్ట్ బాబా టెంపుల్ అంటే అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. అయితే ఎప్పుడు నందిపాడు వెళ్తాం. ఇంకా ఇక్కడైతే దుని కూడా ఉంటుంది కదా ఎక్కడైనా. మా పిల్లలు అయితే ఈ దుని చూసి మా ఈ టెంపుల్కి మనం ఎప్పుడు వచ్చాం కదా ఇంతకుముందు అన్నారు. అది ఇక్కడ కాదమ్మా, మనం వేరే ఊర్లో, ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో అన్ని టెంపుల్స్లో ఇలాగే ఉంటుంది, అందుకే నీకు అలా అనిపించింది అన్నాను. ఇంక ఇక్కడైతే మా వాడు ఓం సాయిరామ్ అని బుక్లో అయితే 5 టైమ్స్ రాశాడు. అది ఇద్దరు పిల్లలతో రాయించాను అనమాట మంచిదని. ఇంకా దుని చుట్టూ ప్రదక్షిణ చేసేసాము. దునిలో వడ్డించాల్సినవి వడ్డించేసి ప్రదక్షిణ చేసి ఇంకా బయలుదేరాం అనమాట. అయితే అదే ఇక్కడ మా వాడు అడుగుతున్నాడు, ఈ టెంపుల్ కాదు అది వేరే టెంపుల్ అని చెప్తున్నాను అనమాట. ఇంకా తీర్థం ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది, చిన్నగా అయితే లేదు. ప్రసాదాలు అయితే పొంగలి, శనగలు, పులిహోర, అలాగే చపాతీ కూడా ఇచ్చారనమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళి ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ బయలుదేరిపోయాం. ఎక్కడికంటే కోటప్పకొండకు వెళ్తున్నాం అనమాట. ఈరోజు మా పిల్లల స్కూల్కి డుమ్మా కొట్టేశారు, కోటప్పకొండ వెళ్దామని. మొన్న ఏంటంటే తొలి ఏకాదశి రోజు ఇంటి దగ్గర వాళ్ళు అసలు చాలామంది కోటప్పకొండకి వెళ్తారంట ఆ రోజు. అయితే మాకు కుదరలేదు ఆ రోజు వెళ్ళడం. సరే అని ఇంకా ఈరోజు రెండు కలిసి వచ్చినట్టు అయింది. గురు పౌర్ణమి రోజు ఎలాగో గుడిలోకి వెళ్ళాం కదా, ఇంకా అటు నుంచి అటే కోటప్పకొండ కూడా వెళ్ళాము. అలా సరదాగా ఉంటుందని చెప్పేసి ఇంకా అయితే జనం ఉండరు అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కోటప్పకొండ కింద కూడా ఒక బాబా గుడి ఉంది పెద్దది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు, చాలామందే ఉన్నారు. ఇంక ఇక్కడ కూడా శివుడి బొట్టు పెట్టారనమాట అందరికీ. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని టెంపుల్స్లో ఇలా బొట్లు అయితే పెడుతున్నారు కదా, ఆ శివుడిని కూడా నేను వీడియో తీశాను అనమాట, జస్ట్ చిన్నగా. అది మీ అందరు కూడా దర్శనం చేసుకోండి. కోటప్పకొండ అంటే తెలిసిందే కదా, ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ. అసలు చేతిలో ఏదంటే అది లాగేసుకునే కంటే ముందే మనమే ఇచ్చేస్తే బెటర్ అనమాట. ఇంతకుముందు అయితే మా దగ్గర ఐస్ క్రీమ్, బిస్కెట్స్ అవన్నీ తీసుకున్నాయి, లడ్డు. ఇంకా ఈసారి అయితే చేతిలో ఏమి లేవు. ఐస్ క్రీమ్ అడిగారు మా పిల్లలు, వద్దులేమ్మ కోతులు వచ్చి లాక్కుంటే మనం చూసుకోకపోతే అని చెప్పి వద్దన్నాను. ఇంకా ఇలా దర్శనం అయితే బాగా జరిగింది. తోసుకోవడం, నెట్టుకోవడం ఏమీ లేదు, ప్రశాంతంగా జరిగిందనమాట. ఇంకా అలా దర్శించుకొని 2 నిమిషాలు టెంపుల్ బయట కూర్చొని ఇంకా బయటకు వచ్చేసాము స్టెప్స్ దిగి. ఇంక ఇక్కడ తెలిసిందే కదా ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందో, చాలా బాగుంటుంది. అలాగే కోతులు చూస్తున్నారు కదా, మామూలుగా ఉండవు. ఇంకా లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. నిన్న క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు 4 చినుకులు కూడా పడ్డాయి, కానీ తడవలేదనుకోండి. ఒక్కో ఏరియాలో పడుతుంది, ఒక్కో ఏరియాలో పడదు కదా అలా. ఇంకా టెంపుల్ వ్యూ అయితే చూసేసి మొత్తం అలా ఇంకా మా పిల్లలు అయితే పరుగులే దర్శనం అయిపోయిన తర్వాత. అలాగే ఈ అమ్మవారి ఆనందవల్లి అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడడం ఈ అమ్మవారిని ఇక్కడ. ఎప్పుడు అక్కడ శివుని చూసుకొని వెళ్ళిపోవడమే కానీ ఇటు రాలేదన్నమాట. ఈరోజు వచ్చాము, దర్శనం చేసుకున్నాము. శివుడితో పాటు శిలగా మారిపోయిన అమ్మవారు కూడా ఈమె కదా, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇంకా అదనమాట, అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని బయటకు వచ్చాము. ఈ నందిని గమనించలేదు ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం దండం పెట్టుకున్నాము. ఇంకా అయితే బండ్ల మీద కోతులు చూసారా, కోతి అసలు బండికి ఉండే పౌచ్ ఉంటుంది కదా, అది
అది ఓపెన్ చేసి మరి దాంట్లో ఉన్నవన్నీ లాగి తిని కింద పడేస్తుంది. ఒక్క బండి కాదు 2 బండ్లు అలాగే చెక్ చేసి తినేసిందనమాట. ఇంకా పార్క్కి అయితే వచ్చేసాం పిల్లల కోసం. ఇంకా ఫస్టే పిల్లలు ఇంకా బోటింగ్ అడిగితే బోటింగ్ ఎక్కిచ్చేసామన్నమాట. ఇంకా కొంతమంది పిల్లలు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఈ బోట్లో వర్షం పడిన నీళ్ళు బోట్లో ఉండేసరికి ఆయన అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఒక్క బోట్ క్లీన్ చేశాడు మేము వెళ్ళేసరికి. ఇంకా దాంట్లోనే ఎక్కించాము. అది సంగతి. ఇంకా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఆయన పనిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒక 4-5 రౌండ్లు వేశారనమాట. ఇంకా చాలా అనేసరికి ఇప్పటికే ఎక్కువసేపు తొక్కారండి అంటున్నాడు ఆయనేమో. అలా జరిగిందనమాట ఫన్. కాసేపు మా చిన్నోడు తొక్కాడు, కాసేపు పెద్దోడు తొక్కాడు. ఇంకా పార్క్లో నాకైతే ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఇంకా ఉయ్యాల ఎక్కడ కనిపించినా వదిలిపెట్టను అనమాట. మా బావ పాపం నా హ్యాండ్ బ్యాగ్ కూడా మా బావకే ఇచ్చాను, పట్టుకొని మరీ ఊపుతున్నాడు. మా పిల్లలకి ఇద్దామంటే వాళ్ళ ఆటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకేం చేస్తాం అదనమాట. ఇంకా పార్క్ మొత్తం ఒక లుక్ వేసేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే కోటప్పకొండకు వచ్చినప్పుడు దారిలో ఇలా పార్క్ ఉంటుంది. పార్క్కి ఎదురుగానే బర్డ్ శాంక్చురీ కూడా ఉంటుందన్నమాట. అది కూడా విజిట్ చేయండి. చూడని వాళ్ళైతే, చూసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఓకేనా. ఇంక ఇది పార్క్లో. ఇంకా ఆ తర్వాత దారిలో చిలకలూరిపేటలో ఆగాము. అక్కడ తీసుకున్నవి అయితే ఇదైతే ప్రసాదం, తర్వాత ఫ్యామిలీ బ్రెడ్ ప్యాక్. ఇది వచ్చేసి ఒక రకమైన కేక్ అనమాట, బాగుంది టేస్ట్. ఇది వచ్చేసి అందరికీ ఇష్టమైన దిల్ పసంద్. అలాగే ఒక కేక్ అయితే తీసుకున్నాం. దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్ పీసెస్ కట్ చేశారు మా వాళ్ళు. ఆల్రెడీ తిన్నారు 2 పీసెస్ కట్ చేసుకొని ఎంత చక్కగా కట్ చేశారో, బర్త్డే కేక్స్ లాగా. ఇంకా డైరీ మిల్క్ ఒకటి, కిట్ క్యాట్ ఒకటి, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, జాంకాయ. ఇవన్నీ తెల్ల జాంకాయలు. పద్దాక ఎర్ర జాంకాయలే వస్తున్నాయి. ఇంక ఇవి తెల్ల జాంకాయలు అని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకొని వచ్చామన్నమాట. ఇదన్నమాట పేటలో మా షాపింగ్. ఈ జాంకాయలు చూస్తుంటే మా పెరటి జామ చెట్టు పాట గుర్తొస్తుంది కదా. ఈ బాటిల్ అయితే తీసుకెళ్దామని వాటర్ పోసి పెట్టి మరి మర్చిపోయి వెళ్ళాము. ఈ బాటిల్ ఏంటంటే ఫోల్డబుల్ వస్తుందన్నమాట. ఫోల్డ్ చేసేసుకోవచ్చు వాటర్ అయిపోయినప్పుడు. వాటర్ ఉన్నప్పుడు మామూలుగా యూజ్ చేసుకోవడమే. పైన ఒక క్యాప్, ఇంకొక పెద్ద క్యాప్, 2 రకాలు వస్తాయి. ఇంకా ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకోవడమే అనమాట. ఖాళీ అయిన తర్వాత మనం పట్టుకొని తిరగక్కర్లేదు. నార్మల్ బాటిల్స్ లాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకొని చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఖాళీ అయినప్పుడు. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్యాప్ పెట్టాలి, లేదంటే ఎయిర్ ఉంటుంది కదా, అదనమాట. ఇంకా దీన్ని అయితే ఇలా నేను రాంగ్ క్లోజ్ చేశాను. దీన్ని కింద నుంచి చుట్టి ఇలా పెట్టాలన్నమాట. మర్చిపోయి చూసుకోకుండా పెట్టాను. ఇలా మొత్తం ఒక సెట్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ఇంకా అయితే మా పిల్లలు ఇంకా రాగానే డ్రాగన్ ఫ్రూట్ అడిగితే కట్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్లో నేను చూసినవి అయితే 2 రకాలే. లోపల వైట్గా ఉండేది, ఇంకా పర్పుల్గా ఉండేది. ఈ 2 చూశాను. టేస్ట్ అయితే అంత స్వీట్ ఏం లేదు కానీ ఓకే, తినొచ్చు. అది కేజీ 100 తీసుకున్నారు. కేజీకి 2 కాయలే వచ్చాయన్నమాట. మీ ఊర్లో డ్రాగన్ ఫ్రూట్ ఎంత కాస్టో కామెంట్ చేయండి, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా. అదనమాట సంగతి. టేస్ట్ అయితే ఓకే, పర్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆగండి, ఇంకో వీడియో ఉంది, మర్చిపోయాను. ఇంకా దారిలో కిందకు వచ్చేసిన తర్వాత వెళ్తూ ఉంటే అలా ఒక టెంపుల్ దగ్గర చాలామంది జనం కనిపించారు. ఏం టెంపుల్ అని అడిగితే బాబా గుడి అన్నారు. ఇంకా బాబాని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ వాళ్ళు అన్నారు భోజనాలు కూడా ఉన్నాయి, చేయండి అంటే చేసేసాము. అదే కాంపౌండ్లో అభయాంజనేయ స్వామి గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా పెద్ద విగ్రహం అన్నమాట.